ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అవును దేవుని బిడ్డలారా, సమాధాన జీవితం అనేటువంటిది చాలా విలువైనది, చాలా ఘనమైనది. ప్రభువైన యేసుక్రీస్తు కొండమైన ప్రసంగంలో ఆ మాట తెలియపరిచారు. మన ప్రభువుకు ఉన్నటువంటి ఒక పేర్లలో ఒక పేరు ఏమిటో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానకర్త యొక్క అధిపతి అని మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, చేసే ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, వ్యవసాయం దగ్గర, అన్ని చోట్ల సమాధానం అంటే ఏదో మామూలు కాదు, కానీ దేవునితో కూడినటువంటి సమాధానం, దైవికమైన సమాధానం. ఈ రోజుల్లో చాలామంది ఈ సమాధానాన్ని కోల్పోవటం మనం చూస్తున్నాం. కాబట్టి యేసయ్య ఇచ్చే సమాధానం చాలా ఘనమైంది. అలాగనే యోబులో కూడా చెప్పండి 21లో 22వ వచనంలో, ఆయనతో నువ్వు సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగును, అలాగనే సమాధానం కలుగును. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినము నాయన నీ బిడ్డలముగా సమాధానమైన జీవితం కలిగి అనేకులకు నాయన సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తూ చూస్తున్నాను. బిడ్డలు దేశ విదేశాల్లో, బిడ్డలందరూ కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నాయన వారి జీవితంలో మీరు సమాధానం దయచేయమని, సమాధానకర్తకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినం ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలందరినీ నాయన సెకండ్ ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్, అన్ని రకాల క్లాసులు రాస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.